శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ విశ్వావసన సంవత్సర ఆషాఢ శుద్ధ షష్ఠి మంగళవారం. ఈరోజు షష్ఠి మధ్యాహ్నం 12:16 వరకు ఉంది. తదుపరి సప్తమి. ఈరోజు పుబ్బ నక్షత్రం ఉదయం 11:27 వరకు ఉంది. తదుపరి ఉత్తర. ఈరోజు జూన్ 1, 2025 తేదీ మంగళవారం. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 8:17 లాగైతే 9:01 వరకు ఉంది. మరలా దుర్ముహూర్తం రాత్రి 10:56 లాగైతే 11:39 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. వజ్రం రాత్రి 7:06 లాగైతే 8:49 వరకు కూడా వజ్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి పుబ్బ, ఉత్తర నక్షత్రాలు ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్లయితే రోహిణి, హస్త, శ్రవణం ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అయినటువంటి పుబ్బ, ఉత్తర నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. అందువల్ల ఇప్పుడు చెప్పినటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించి శుభవార్తలు ఉంటారు. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమమైనటువంటి ఆదాయ వనరులు ఏర్పడతాయి. అలాగే కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి ధనాదాయం వృద్ధి చెందుతుంది. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది. కన్యా రాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన ఉంది. తులారాశిలో జన్మించిన వాళ్ళకి చేసేటటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ధనురాశిలో జన్మించిన వాళ్ళకి పితృస్థానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన, ధనవ్యయం, కార్యటంకాలు ఏర్పడతాయి. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి కళత్రపూర్వక ధనలాభం కలుగుతుంది. మేన రాశిలో జన్మించిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది. ఈరోజు ద్వాదశ రాశి ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది. అలాగే ఈరోజు షష్ఠి మంగళవారం, అలాగే జూలై 1వ తారీఖు. ఈ షష్ఠి మంగళవారం రావడం అనేటువంటిది మనకి అప్పుడప్పుడు వస్తుంది. మంగళవారం షష్ఠి వచ్చిన రోజు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించినట్టయితే రుణబాధలు తొలగుతాయని, అలాగే కోర్టు గొడవలు ఏమైనా ఉన్నా అవన్నీ కూడా సద్దుమణుగుతాయని, అలాగే వివాహానికి ఏమైనా అడ్డంకులు ఉన్న వివాహం కలుగుతుందని, అలాగే సంతానానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్న దంపతులు ఎవరైనా ఈ షష్ఠి మంగళవారం రోజు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించినట్టయితే సంతానం కలుగుతుందని చెప్పి శాస్త్రీత్యా తెలియజేయడం జరుగుతుంది. అలాగే మళ్ళా రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి వలల మాట్లాడు.